పండగ మామూలు అందరికీ తెలుసు. హోలీ పండగ. ఆ రోజు గ్రహణం కూడా ఉన్నది, పూర్ణ చంద్రగ్రహణం. అతను కాకుండా వేరే చెప్తే అవుతుంది, అతనితో అవదు. పూర్ణ చంద్రగ్రహణం మనందరికీ ఇది ఒక అత్యధికమైన అద్భుతమైన అవకాశం. ఎవరికైతే ఆధ్యాత్మికంగాను అగ్రగతి, ఆధ్యాత్మికంగా అగ్రగతి అంటే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోని ఉన్నత స్థితి వారికి ఎదగాలి అంటే ఇది ఒక అవకాశం. చాలామంది గ్రహణాన్ని అనుకొని భయపెడతారు. ఈ కాలము చాలా అశుభమైన కాలము, ఏ పని చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని. కానీ చాలా మంచి సమయం ఇది. ఆధ్యాత్మికంగాను ఈ చంద్రగ్రహణం అనుకోండి, సూర్యగ్రహణం అనుకోండి, ఈ సమయంలోని మనం ఏ ఆధ్యాత్మిక కార్యం చేసినా 1000 గుణాల ఫలితము అత్యధికంగా ఉంటుంది. అయితే ఆధ్యాత్మికంగా అంటే విగ్రహారాధన చేయకూడదు, మళ్ళీ విగ్రహాన్ని స్పర్శించకూడదు. राधाकांत आप जाओ ना, अपना साउंड सिस्टम सही करो. हरे कृष्ण, हरे बोल. విగ్రహారాధనని మనం చేయకూడదు. విగ్రహారాధన చేయకుండా ఆధ్యాత్మికంగా పూజ పునస్కారాలు, హోమము ఇవన్నీ చేయకూడదు. మరి ఆధ్యాత్మికంగా ఏ విధానంగా మనం దీనికి లాభం? శాస్త్రం చాలా విలక్షణం. దీనికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. విగ్రహాన్ని దర్శించకూడదు, విగ్రహాన్ని స్పర్శించకూడదు. కానీ శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవా ఆశ్రమము 3వ తారీఖున మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభం కాలం 6:48 వరకు ఉంటుంది. 6:48 గ్రహణం సంపూర్ణంగా పూర్తి అవుతుంది, విముక్తి పొందుతుంది గ్రహణ సమయం.
3 గంటలకి మనం శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమం అని ఒక అద్భుతమైన యజ్ఞాన్ని చేస్తాం. ఏం యజ్ఞం అది? నామ్ సంకీర్తన యజ్ఞం. జయ శ్రీనామ్ సంకీర్తన యజ్ఞంకి. ఈ నామ సంకీర్తన యజ్ఞానికి ఏ ప్రకారంగా దోషం లేదు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఎవరైతే ఈ మంత్రంతో గ్రహణం రోజు కాదు, ఎవరికి దుఃఖం ఉన్నదనుకోండి, కష్టం ఉన్నదనుకోండి, బాధ ఉన్నదనుకోండి, ఈ మంత్రంతో స్వామికి, శ్రీ విష్ణుమూర్తికి, కృష్ణుడికి, శ్రీమన్నారాయణకి, శ్రీహరికి ఈ మంత్రంతో మనం తులసి అర్పితం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దుఃఖం నుంచి, కష్టం నుంచి నివారిస్తారు భగవంతుడు. ఇది ఇటువంటి మంత్రం. అందుకే ఎవరైనా నోట్ చేసుకోవాలి మంత్రాన్ని. భగవంతుడు చాలా ప్లీజ్ అయిపోతారు ఈ మంత్రం ఎవరైతే స్మరిస్తూ వాళ్ళు తులసి అర్పితం చేస్తుంది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ. క్లేశ అంటే దుఃఖం. ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క తులసి అర్పితం చేసామనుకోండి, కొద్ది రోజులని వాళ్ళకున్న దుఃఖం ఖచ్చితంగా కష్టం, ఎంత భారీ కష్టమైనా చాలామంది చాలా విధానంగానూ పూజ చేస్తుంటారు. గ్రహ దోషము, వాస్తు దోషము, లేకపోతే ఇంకా ఇతరేతర కార్యం చేయడానికి బోల్డు పుణ్యం, దాన ధర్మం చేస్తుంటారు. కానీ భక్తి శ్రద్ధలతో ఒకవేళ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అనుకుని భగవంతునికి తులసి అర్పితం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ తాలూకు మనోవాంఛాన్ని భగవంతుడు పూర్తి చేస్తాడు. ఇది భాగవతంలోని శ్లోకము. జరాసంధ తాలూకా బంధనంలోని బోల్డి మందు బంధించి ఉండేవారు. వాళ్ళు ఈ ప్రకారంగా బంధం నుంచి విముక్తి పొందారు, కష్టంలో విముక్తి పొందారు కృష్ణునికి ఈ విధానంగా ప్రార్థించడంతో. గోవింద అనే ఒక శబ్దానికి చాలా అద్భుతమైన మహిమ కూడా ఉన్నది. ఇక్కడ గోవిందాయ నమో నమః అన్నారు. ఇదే గోవింద అనేది ఏంటి? గోకోటి దానం గ్రహణేషు కాశీ. గోకోటి దానం అంటే గోవు, కోటి అంటే కోటి గోవులు దానం చేస్తే, గ్రహణేషు కాశీ, గ్రహణం సమయంలోని దానం తాలూకా మహిమ ఎక్కువగా ఉంటుంది. దానం పుణ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలోని కోటి గోవులు దానం చేస్తున్నాం. ఎక్కడ? కాశీ అనేది పుణ్యక్షేత్రం. అటువంటి క్షేత్రంలోని కోటి గోవులు మనం దానం చేసామనుకోండి. ఏ సమయంలోని? గ్రహణం సమయంలోని. ప్రయాగ గంగా యుతకల్పవాస. గంగాలోని ప్రయాగ అంటే తీర్థానికి రాజు. మరి గంగాలోని కల్పవాసం, మనం అక్కడ వాసం అంటే ఉండడం. అక్కడ ఉంటే ఎంతైతే ఫలితమో. యజ్ఞాయతం మేరు సువర్ణదానం. వ్యాసదేవులు చెప్పారు కానీ చెప్పడానికి కంజూసి చేయలేదు, హృదయపూర్వకంగా చెప్పున్నారు. చాలామంది చెప్పడానికి కూడా చాలా కంజూసిగా చేస్తారు, ఎందుకు అంత చెప్తామని. కానీ వ్యాసదేవులు చాలా ఇంకా ఫుల్ రిధంలా ఓపెన్ హార్ట్లో చెప్పారు.
ఏంటి? యజ్ఞాయుతం మేరు సువర్ణదానం. సువర్ణదానంకు మహిమ ఉన్నది, స్వర్ణదానానికి చాలా మహిమ ఉన్నది. దాంట్లోని మేరు అంటే మేరు పర్వతం అంతా సువర్ణం దానం చేస్తాము మనం ఎప్పుడైనా. మేరు పర్వతం అంతా స్వర్ణ దానము చేస్తే ఎంతైతే లాభం వస్తుందో, ఒకటేంటి, 1,000,000 గోవులు దానం చేస్తే గ్రహణ సమయంలోని ఎంతైతే లాభం వస్తుందో, ప్రయాగ్ మరి గంగాలోని నివాసిస్తే మనకి ఎంత లాభం వస్తుందో, మరి యజ్ఞాయుతం, ఆయుతం అంటే 1000, ఆయుతం అంటే 1000. 1000 యజ్ఞం చేసేసి మేరు పర్వతం అంత సువర్ణ దానం చేస్తే ఎంతైతే లాభం వస్తుందో, గోవింద నామ్న కదాపి తుల్యం. ఒక గోవింద నామముతోని ఇదంతా తుల్యం కాదు, సమానం కాదు అట. ఒక్కసారి గోవింద అంటే 1,000,000 దానం చేస్తున్నాను ఇంకా ఎక్కువ ఫలితం. మేరు సువర్ణ దానం చేసిన కన్నాను ఫలితం. మనం తిరుపతికి వెళ్ళి గోవింద 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 ఉరికినా అంటారేంటి? గోవింద తాలూక పేరుకి ఇంత మహిమ. మళ్ళీ కలియుగంలోని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే, ఈ మంత్రం తాలూక మహిమ శాస్త్రంలో ఇంకా వర్ణించలేము. ఈ మంత్రంతో మనం వచ్చే 3వ తారీఖున అనగా హోలీ, ఆ రోజు స్వయంగా చైతన్య మహాప్రభు పుట్టినరోజు. శ్రీమన్ చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ కలియుగ అవతారం. కలియుగంలోని కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభుగా వచ్చి ఈ పాల్గొన మాసము శుద్ధ పౌర్ణిమ రోజు సాయంత్రం 6 గంటలకి ఆవిర్భావం పుట్టారు. అటువంటి విశేషమైన రోజు. మళ్ళీ గ్రహణం. అందుకే 3 గంటల నుంచి 7 వరకు నిరంతరంగా హరే కృష్ణ మహామంత్రంతో కీర్తనం చేయడం వల్ల వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంత లాభం పొందుతారు. అందుకే అందరికీ ఒక మంచి అవకాశం. హోలీ పండగ కూడా జరిపించవచ్చు. గ్రహణ సమయంలో ఇంట్లోని కూడా ఏ పనులు చేయకూడదు. హోలీ ఆడుకోలేము, హోలీ పండగ ఏం చేసుకోలేము. అందరికీ ఇదే మా ఆహ్వానం. హోలీ రోజు చక్కగా 3 o'clockకి, మధ్యాహ్నం 3 o'clockకి ఇక్కడికి వచ్చి ఈ హరే కృష్ణ మహామంత్రం సంకీర్తన యజ్ఞాన్ని పాల్గొంటూ, మరి దేవాలయం, మరి గోశాల అంటే అన్ని తీర్థాలు అక్కడే ఉంటాయి. 33 కోట్లు తీర్థయాత్రలన్నీ గోవుల తాలూకా పాదపద్మలోనే ఉంటుంది. 33 కోట్లు దేవతలు కూడా గోవుల దగ్గరే ఉంటాయి. ఇటువంటి తీర్థ స్థలంలోని మనం ఉంటూ మనకి ఏ గ్రహం, చాలామంది భయపడతారు ఈ చంద్రగ్రహణం వల్ల ఈ నక్షత్రం ఉన్న వ్యక్తులకి ఈ దోషం ఉంటుంది, దానికి ఈ దానం చెయ్యాలి. ఏమి దానం లేదు, ఏ దోషం లేదు. ఎవరైతే చక్కగా భక్తి శ్రద్ధలతో హరినామ సంకీర్తన చేస్తే ఏ దోషం ఉండదు. ఈ దోషము మనకి ప్లస్ అయిపోతుంది. ఏదైతే మనకి దోషం ఉండేదో అదంతాను దోషం పోయి మనకి అందరికీను శుభం జరుగుతుంది. అందుకే చైతన్య మహాప్రభు వచ్చారు. మన కర్మాన్ని, మన పాపాన్ని ఔదర్య రూపం, భగవంతులకు ఇటువంటి రూపము దయామయ రూపము. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతాన్ని బోధించి వైకుంఠంలో కొన్ని చూస్తున్నారు. వీళ్ళు ఏ విధానంగా పాటిస్తున్నారు చూస్తే వీరికి అర్థం అన్నట్టే లేదు.
భగవద్గీత చెప్పి ఏ ప్రకారం వీళ్ళకి అర్థం అవ్వలేదు. వీళ్ళకి ఏం చేయాలి, పక్క నుండి నేర్పించాలి ఎలా చేయాలి అని. స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చాడు. చైతన్య మహాప్రభు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అంతరంగ కారణం, ఒకటి బహిరంగ కారణం. ఇంటర్నల్ కాజ్, ఎక్స్టర్నల్ కాజ్ తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా. కానీ మనకి ఈ అవకాశం, ఎవరైతే ఈ గ్రహణం సమయంలోని సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటారో 6:48కి గ్రహణం విముక్తి అయిన తర్వాత వాళ్ళందరూ గోశాలలోనే చక్కగా స్నానం గట్ట కార్యాలు చేసుకుంటూ, ఎక్స్ట్రా ఎవరైనా ఒక బట్టలు కూడా తెచ్చుకుంటే వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉన్నది, ఆ గెస్ట్ హౌస్లో వెళ్ళి వాళ్ళు స్నాన కార్యాలు నిత్యకర్మ చేసుకుంటూ, గోవుల్ని దర్శించుకుంటూ, భగవంతుడి తాలూకా ఆవిర్భావం, చైతన్య మహాప్రభు కృష్ణుడి తాలూకా ఆవిర్భావం తిథి ఉత్సవం పాల్గొంటూ, మరి ప్రసాదం కూడా ఇక్కడే వాళ్ళకి ప్రసాదం కూడా ఏర్పాట్లు. సో హోలీ పండుగ మనందరికీ జీవితంలోని మంచి హ్యాపీనెస్, ఆధ్యాత్మికంగా మంచి హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకే మీ బంధువులు, కుటుంబాలను, పరివారాలని, ఫ్రెండ్స్ని అందరినీ మన ఈ గోసేవ ఆశ్రమం, శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవ ఆశ్రమం అందరికీ ఆహ్వానం. ఎవరికి పిలిచాము అని కాదు, ఎవరికి పిలలేదని కాదు. ఈ మెసేజ్ని మీరు అందరూ మీ బంధుమిత్రుల్ని అందరినీ పిలాలి. ఆ రోజు 1000 మంది కన్నా తక్కువ అవ్వకూడదు. 1000 మందితో సంకీర్తన యజ్ఞం చేసి మహాప్రభుకి మనం వెల్కమ్ చెప్పాలి, వెల్కమ్ తెలిపించాలి. మనం మహాప్రభుకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, మనం అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ నన్ను మనం ఇన్వైట్ చేయాలి మన తరపున. మనం ఎవరైతే విన్నామో ఈ వాట్సాప్ నుంచి, సోషల్ మీడియా నుంచి, లేదంటే మనం ఇక్కడ కూర్చున్న వ్యక్తులందరూ అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్తో కూడా మనం ఇన్వైట్ చేయాలి. ఏంటి ఇన్వైట్ చేయాలి? మహాప్రభు చైతన్య మహాప్రభు పేరెంట్స్ డే, మన పిల్లల బర్త్డేకి, మన భార్య భర్త బర్త్డేకి మన ఇంట్లోకి ఇన్వైట్ చేస్తున్నారు. రండి మా ఇంట్లో మా పుట్టినరోజు ఉన్నది, కేక్ కటింగ్ అవుతుంది, లేదంటే పార్టీ ఉన్నది, రండి అని. మన అందుక భగవంతుడు చైతన్య మహాప్రభు కలియుగ దైవము, చైతన్య మహాప్రభు తనక జన్మదిన ఉత్సవం మనం అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం. అందరూ మన బంధువులే, మిత్రులే. ఎవరెవరు ఈ ఉత్సవానికి వస్తారో వాళ్ళందరూ మన బంధువులే, మిత్రులే, కుటుంబ సభ్యులే. అందరికీ శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవ ఆశ్రమం తలక కుటుంబ సభ్యులు అవ్వాలంటే చైతన్య మహాప్రభు తలక ఈ జన్మదినోత్సవం హోలీ పండుగకి 3 గంటలకు వచ్చి మనం ఇక్కడ ఈ సంకీర్తన యజ్ఞాన్ని పాల్గొంటూ సుమారుగా 6:45 విముక్తి అయిన కాలం తర్వాత స్నాన కృత్యాలు చేసుకుంటూ, మీరు స్నాన కృత్యాలు చేసే వచ్చినప్పుడు స్వామివారు దివ్యమైన దర్శనం, మరి ఆరతి, మరి అందరికీ మహాప్రసాదం. సో అద్భుతమైన అవకాశం ఈరోజు మనకి హోలీ పండుగ. సో అందరికీ ఇదే మా ఆహ్వానం. అందరూ ఖచ్చితంగా మీ బంధుమిత్రులు, కుటుంబంతో సహా ఈ హోలీ పండుగ రోజు రావాలి. సో ఇప్పుడు మనం శ్రీమన్ చైతన్య మహాప్రభు గురించి కొన్నిసేపు తెలుసుకుందాం. ఎవరు చైతన్య మహాప్రభు? మనకు తెలియదు చాలామందికి చైతన్య మహాప్రభు ఎవరు. చైతన్య మహాప్రభు స్వయం శ్రీకృష్ణ పరమాత్మ. కానీ దాని ప్రూఫ్ ఏంటి? ఎక్కడ రాసున్నది చైతన్య మహాప్రభు? శాస్త్రాల్లో రాసున్నదా ఏంటి అనేది మనం ఈరోజు కేవలం కొన్ని శాస్త్ర ప్రమాణాలని చెప్పుకుందాం. రేపు చైతన్య మహాప్రభులో కొన్ని లీలలు తెలుసుకుందాం. ఎల్లుండి ఎలాగ మనం సంకీర్తన యజ్ఞం పాల్గొంటాం కాబట్టి ఎల్లుండి మన అందరికీ మహా పండగ, భగవంతుడి తాలూకా పుట్టినరోజు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు జీవే దయా కోరి
శ్రీకృష్ణ చైతన్య ప్రభు జీవే దయా కరి శపాశోధసియ ధామ సబతారే శపాశోధసియ ధామ సబతారి శ్రీకృష్ణ చైతన్య ప్రభు జీవే దయా కరి శపాశోధసియ ధామ సబతారి. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు వచ్చారు దేనికి? జీవే దయాకరి, జీవుల పైన దయా కలిగించడానికి వచ్చాడు. దయ అంటే ఏంటి? ఎవరు బంగారం దానం చేస్తారు, ఎవరు అన్నదానం చేస్తారు, ఎవరు కన్యాదానం చేస్తారు, ఎవరు వస్త్రదానం చేస్తారు, వాళ్ళందరికీ దయామయులు అంటారు. కానీ చైతన్య మహాప్రభు వచ్చారు, ఏం దయా కలిగించారు? మరి జీవే దయాకరి, జీవులందరికీ దయా కలిగించారు అంటున్నారు. ఏ ప్రకారంగా దయా కలిగించారు? మరి దయా కలిగించారు, ఓకే, ఏం దయా కలిగించారని మనం తర్వాత ఆలోచిద్దాం. మరి ఎలాగొచ్చారు? స్వపార్షదశియాధమ. స్వపార్షద అంటే ఒక్కరు రాలే, ఒంటరిగా రాలేదు. ఈ దయా కలిగించడానికి ఒంటరిగా రాలేదు. ఎవరితో వచ్చారు? స్వపార్షద, అందరూ ఫ్రెండ్స్తో పాటు, కొలీగ్స్తో పాటు, పార్సల్తో పాటు వచ్చేసాడు స్వపార్షద. మరి శ్రోయ ధామ, ధామం కూడా వచ్చేసింది, మాయాపూర్ ధామ్. ఇటువంటి సహ అవతరి, ఎలాగ అవతరించారు? ఇటువంటి కృష్ణుడి అవతారాన్ని నందమహారాజ్ జగన్నాథ్ మిశ్రగా వచ్చారు, యశోదామ్మ సచీదేవిగా వచ్చారు, రోహిణీదేవి పద్మావతిగా వచ్చారు, వసుదేవులు హడాయి పండిత్గా వచ్చారు, మధుమత సఖి నరహరి పండిత్గా వచ్చారు, బలరాం అనంగమంజరి నిత్యానంద ప్రభుగా వచ్చారు. అందరి పేరు రాస్తున్నారు. మరి మహావిష్ణు సదాశివులు ఎలా వచ్చారు? అద్వైత ఆచార్యులు వచ్చారు. రాధారణి గదాధర పండిత్గా వచ్చారు. నారదులు శ్రీభాష్, వృషభాను, రాధాంతల తండ్రి పేరు వృషభాను, అతను ఎలాగొచ్చారు? పుండరిక బుద్ధ్యానిధి. వీళ్ళందరితో పాటు వచ్చేసారు. ఎవరు? చైతన్య మహాప్రభు. స్వపార్షద శ్రీయాధామ, మాయాపుర ధామలని వీళ్ళందరితో పాటు వచ్చేసి దేనికి? జీవుడి పైన దయా కలిగించడానికి వచ్చారు. ఏ ప్రకారంగా దయ? మనం అన్నం దానం చేస్తే, ఒక వస్త్రం దానం చేస్తే మనం చాలా దయావంతులు అంటున్నారు. మరి భగవంతుడు చైతన్య మహాప్రభు ఏం దానం చేస్తున్నారు? అత్యంత దుర్లభ ప్రేమ కరిబారే దాన శిఖాయ శరణాగతి భక్తేర ప్రాణ. అత్యంత దుర్లభ ప్రేమ కరిబారే దాన శిఖాయ శరణాగతి భక్తేర ప్రాణ. అత్యంత దుర్లభమైన ప్రేమ, అత్యంతైన దుర్లభమైన కృష్ణ ప్రేమ దానం చేయడానికి వచ్చాయి. బ్రహ్మాది ఇంద్రాది దేవతలు కూడాను కృష్ణుడి పైన ప్రేమ కలగదు.
ఆ ప్రేమ దానం చేయడానికి చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చారు. ఇది ఇటువంటి దయావంతులు. కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ దానం చేయడానికి శ్రీమన్ చైతన్య మహాప్రభు వచ్చారు. దయావంతులు. బ్రహ్మాది ఇంద్రాది దేవతలు కూడాను ఇది పొందలేరు. ఇంద్రాది దేవతలు అందరూ అనుకుంటున్నారు సురలోకంలోని పైలోకంలోని వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము పైలోకాన్ని ఉన్నాం కానీ ఏం లాభం. నా యత్ర వైకుంఠ కథ సుధా గొప్ప, నా యత్ర వైకుంఠ కథ సుధా గొప్ప. ఎక్కడైతే వైకుంఠ తాలూకా కథ ఉండదో, వైకుంఠ కథ అంటే ఏంటి? కృష్ణుడి తాలూకా శ్రీమన్నారాయణ శ్రీహరి తాలూకా కథామృతం ఉండదో, నా యత్ర వైకుంఠ కథ, ఎక్కడైతే వైకుంఠ తాలూకా వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణ తాలూకా కథామృతం ఉండదో, నా సాధవో భాగవత సదాశ్రయ, నా సాధువులు ఎక్కడైతే ఉండరో, ఎక్కడైతే భాగవత ఆశ్రయం ఉండదో, నా యత్ర యజ్ఞేశముఖ మహామోత్సవ. ఈ సంకీర్తన యజ్ఞం చేసుకొని చూసారా మనం, ఫీస్ట్ అందరూ కీర్తన చేసిన తర్వాత రేపు 3వ తారీఖున 3 గంటల నుంచి 6 గంటల 48 వరకు కీర్తన చేసి అందరికీ ఫీస్ట్ ప్రసాదం మహోత్సవం. వీళ్ళు చక్కగా ఉన్నారు. మరి సురేష లోకం అపి నోవే సోవేత్యం. నేను ఈ పదం సురేష లోకం దేవలోకం నుండి లాభం ఏంటి? వైకుంఠ కథ లేదు, నా మహోత్సవాలు లేదు, సాధువులు లేరు, భాగవత ఆశ్రయం లేదు. మనకి ఎందుకు ఇవన్నీ? ఈ లోకంలో ఉండి కూడా మనకి ఏ ప్రకారంగా లాభం లేదు. చక్కగా చూడండి, మర్త్యలోకం నుండి వైకుంఠ కథ అమృతం ఉన్నది, మహోత్సవాలు ఉన్నది. ఆనందం అంటే ఇదే అని దేవతలు అనుకుంటున్నారు, ఇంద్రాది దేవతలు అనుకుంటున్నారు. వీళ్ళంతా భాగ్యవంతులు. శ్రీకృష్ణ చైతన్య గోసేవాసులు అని చక్కగా వైకుంఠ కథ గుణానుకథ అవుతుంది, మహోత్సవాలు అవుతున్నాయి. ఏం చేస్తున్నారు? నాచో గావో భక్త సంగే నామ సంకీర్తనం. ఏం చేస్తున్నారు? పోనీ నాచో గావో ఏంటి? నృత్యం చేస్తున్నారు, పాడుకుంటున్నారు. ఎవరితోటి? భక్తులతో సహా. నామ సంకీర్తనం అతిరాతి పాయే తుమి కృష్ణ ప్రేమ్. ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, నృత్యం చేసుకుంటున్నారు, కృష్ణ భక్తి లభిస్తుంది వీళ్ళకి. ఈ లైఫే చాలా ఎంజాయ్మెంట్గా ఉన్నది. దేవతలు అందరూ అనుకున్నారు. ఆడుకొని పాడుకొని ఆడిన వాళ్ళకి పాడిన వాళ్ళకి లాస్ట్కి మహాప్రసాదం కూడా, ఫీస్ట్ కూడా ఉన్నది. ప్రసాదం తీసుకొని చక్కగా వీళ్ళు కృష్ణ ప్రేమని పొందుతున్నారు. మనం సురలోకంలో ఉండి కూడా మనకి ఏ ప్రకారంగా లాభం లేదు. దేవతలందరూ తన ఫీలింగ్స్. కానీ మనం ఎక్కడ ఉన్నాం? మనకి దుఃఖము కష్టము ఇది అనుకుంటాం. ఈ జగత్తులోని ఆత్మ గురించి చెప్తే సందేహం అనిపిస్తుంది. ఏంటి ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, ఇవన్నీ నమ్మబుద్ధి అయిపోతుంది. గీత భాగవతం, జన్మము పునర్జన్మం ఉన్నది అంటే ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్. అందరి హృదయంలోనే ఒక క్వశ్చన్ మార్క్. అసలు ఇవన్నీ ఉన్నాయా? సందేహం అనేది ఉన్నది అందరికీ. ఎవరు తెలుసండి వచ్చే జన్మ ఉన్నదా లేదా అని? మనం ఏమైనా చూసామా, తెలుసుకుందామా అంటున్నారు అందరూ. వచ్చే జన్మ ఉందని చెప్పేసి సందేహాత్మకం. కానీ ఒక విషయము స్పష్టంగా తెలుసు మనకి. ఏ శాస్త్రము ఎవరు పండితులు జ్ఞానులు ఎవరు కట్ చేయలేదు. నిరాడంబర సత్యం ఏంటది? చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఒక నిరాట సత్యం ఈ జగత్తులో ఉన్నది. ఆత్మ, పునర్జన్మము, భగవంతుడు, ధర్మము, గీత, భాగవతము ఇవన్నీ చెప్తున్నాయంటే ఇవన్నీ సందేహమే, నమ్మబుద్ధి ఇది. కానీ ఒక సత్యం గురించి చెప్తే అందరూ నమ్ముతారు. అదేంటి తెలుసా?
ఆ? దుఃఖము. ఇది ఎవరు నమ్మరు. దుఃఖం అనేది ప్రతి ప్రాణికి ఉన్నది. ఎవరికి ఇది లేదని లేదు. దుఃఖం అనే శబ్దము ఖచ్చితంగా ప్రతి ప్రాణికి తెలుసు. దీంట్లో సందేహం లేదు. ఎవరికి ఉన్నదా సందేహం? దుఃఖం అని ఉన్నదని సందేహం ఉన్నది. ఆత్మ ఉన్నదంటే సందేహం ఉంది. భగవంతుడు ఉన్నాడంటే సందేహం. గీతా భాగవతం చెప్పినట్టు సందేహం. పునర్జన్మ ఉన్నదంటే సందేహం. కానీ దుఃఖం ఇది ఎవరికి సందేహం కాదు. ఎందుకంటే ఇది అందరూ అనుభవించి ఉన్నారు. ఫుల్ కాన్షియస్నెస్, ట్రాజడీ కాన్షియస్నెస్, సెరాఫుల్నెస్ కాన్షియస్నెస్. ఈ దుఃఖం అనేది ఎవరికి లేదు అనేది లేదు. ఈ దుఃఖం అనే శబ్దం ఎందుకు చెప్పాను? దీంట్లో సందేహం ఎందుకు లేదు? ఎందుకంటే మనం దుఃఖం అనుభవిస్తున్నాం. చీకట్లో ఉన్నావు మనం అని ఎలా తెలుస్తుంది? వెలుతురు వస్తే, ఎప్పుడైతే మన వెలుతురుని అనుభవించి ఉంటామో అప్పుడు ఇది చీకటి అని తెలుస్తుంది. వెలుతురు ఉంటే కానీ మనం ఇది చీకటి అని చెప్పలేం. అయితే దుఃఖమని ఉన్నది తెలుసు మనకి. అయితే దుఃఖము తర్వాత అనేది సుఖం అనేది ఉన్నది కదా. ఆ సుఖం ఏంటి? అదే చెప్తున్నారు ఇక్కడ. సుఖం అనేది తాత్కాలిక సుఖం గురించి నేను చెప్పుకుంటున్నాను. తాత్కాలిక సుఖం అంటే ఏంటి? ఆ సమయానికే సుఖం ఉంటుంది, కొన్ని క్షణాలు. క్షణ సుఖం, చపల సుఖం అంటారు దానికి. సంస్కృతంలోని చపల సుఖం. ఆ చపల తాలూకు సుఖం గురించి ఎవరు ఆలోచించరు. దాని గురించి నేను చెప్పుకుంటున్నాను. సుఖం అనేది ఏంటి? పర్మనెంట్ సుఖం. ఈ సుఖం గురించి మనకి కావాలంటే మనం పాలు, మనకి ఒక లీటర్ పాలు కావాలనుకున్నాం అనుకోండి, గోశాలకు వచ్చి. సరే ఇస్తాను అని చెప్పేసి మనం పోస్తాం. ఒక టవల్లో పోస్తే అవుతుందా? ఒక పేపర్లో, ఒక చేతిలోని? మరి దేంట్లో పోయాలి పాలు? దానికంటే ఒక పాత్ర ఉందిగా. దేంట్లో పడితే పేపర్లోని, క్లాత్లో వేయలేము పాలు, పాత్రత ఉన్నారు. ఎవరైతే శాశ్వతమైన సుఖం పొందడానికి ఒక పాత్రత కావాలి, దాని గురించి ఆలోచిస్తుంది. చపల సుఖం గురించి అనుకోకుండాను. సుఖం అంటే సుఖం తలొక దుఃఖం తలొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఒక వ్యక్తి చాలా ఉన్నతమైన పరిస్థితిలో ఉండేవాడు, రిచ్ మ్యాన్, కార్లు, బంగ్లాలు అన్నీ ఉన్నాయి. బిజినెస్లోని మోసపోయాడు, వ్యాపారం నష్టమైపోయింది. లాస్ట్కి అతను రిక్షా తొక్కే పరిస్థితి కూడా వచ్చింది. వాస్తవంగా ఇది దుఃఖం. దీనికంటే ఇంకా దుఃఖం ఏమి ఉంటుందా? వాస్తవ దుఃఖం. అతను ఎప్పుడు రిక్షా ఎక్కలేదు, అటువంటి వ్యక్తి రిక్షా తోలినంత పరిస్థితి వచ్చింది. వాస్తవం ఇది దుఃఖమే. ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు కూడా రిక్షా తొక్కుతున్నారు, వాడు కూడా రిక్షా తొక్కుతున్నారు, పుట్టుకతోనే రిక్షా తొక్కుతున్నారు. వాడికి ఎలాగుంటుంది? దుఃఖంగా ఉంటుందా? దుఃఖం ఉండదు. రెండు ఇతను రిక్షా తొక్కుతున్నారు, ఇతను రిక్షా తొక్కుతున్నారు. కానీ ఇతనికి ఎక్కువ దుఃఖం ఉన్నది, ఇతనికి దుఃఖం ఏం కాదు. ఇదేంటి రిక్షా తొక్కడం, నేను మరి సంపాదించాలి, నేను ఇదేం దుఃఖం అనుకుంటారు. అయితే ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది అంటే తను అంత సుఖం పొందేరు, దానివల్ల ఇతనికి దుఃఖం అనిపిస్తుంది. ఇతను దుఃఖంలోనే ఉన్నాడు. అతనికి సుఖం తెలియదు కాబట్టి ఆ దుఃఖానికి దుఃఖం అనుకోకుంటున్నారు. అంతే కదా? ఆ సుఖం ఎప్పుడైతే అనుభవిస్తారో అతను దుఃఖం అనుకుంటారు. ఆ సుఖం ఇతను అనుభవించారు కాబట్టి రిక్షా తొక్కడం వల్ల అతనికి వాస్తవంగా దుఃఖం అనిపిస్తుంది. అయితే మనం ఈరోజు టాపిక్ సుఖం. ఏం సుఖం? పర్మనెంట్ సుఖం.
శాశ్వతమైన సుఖం అది పొందాలంటే ఈ జగత్తులో మనకి ఇవన్నీ దుఃఖం అనిపిస్తుంది. లేదంటే ఈ జగత్తులో ఉన్నవి మనకి సుఖమే. ఈ రిక్షావాడికి సుఖం ఎలాగనిపిస్తుంది? రిక్షా తప్పితే అలాగనిపిస్తుంది. భగవంతుని స్పర్శించడం వల్ల, భగవంతుని దర్శించడం వల్ల, భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించడం వల్ల, భగవంతుని లోకంలో ఉండడం వల్ల మనకి ఎంత సుఖం ఉంటుందో ఇక్కడికి వస్తే మనకి అంత దుఃఖం. ఆ రిచెస్ట్ పర్సన్ మన అందరం ఇక్కడ లోకంలోని వ్యక్తులు కాదు, మనం వైకుంఠ లోకంలోనే ఉండే వ్యక్తులు. మనం బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్తారు ప్రభుపాదులు. మనం భగవంతుని లోకానికి వెళ్ళిపోవాలి, అదే మన పర్మనెంట్ హౌస్. దానికి చాలామంది విద్వాన్ పండితులు మోక్షం అని చెప్తారు. మనం భగవంతుడి దగ్గర నుంచి వచ్చాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, అది మోక్షం అంటారు. మనం అక్కడి నుంచి వచ్చాం, అక్కడ చాలా సంతోషంగా ఉండాం, సుఖం పొందుతుండాం, భగవంతుడిని స్పర్శిస్తుండాం, దర్శిస్తుండాం, సేవిస్తుండాం, అతని తల గుణగణాలను కీర్తిస్తుండాం. ఇక్కడికి వచ్చి పడ్డాం. అది ఎవరైతే తెలుసుకుంటారో ఆ సుఖం అనుభవించి తెలుసుకొని స్మరిస్తూ మనకి జగత్తులోని అన్ని దుఃఖమే అనిపిస్తాయి. కృష్ణ బొల్లి సైజీవో అనాది బహిర్ముఖో. ఆ రిక్షావారు కృష్ణుని మర్చిపోయి అనాది కాలం నుంచి మర్చిపోతున్నారు. రిక్షాయాతన జీవితం అనుకుంటున్నారు. కాదు, ఈ దుఃఖం గురించి కాదు. మనం అటువంటి సుఖం ఎప్పుడైతే పొందామో ఈ జగత్తులోని ఈ తాలూకు సుఖాల్ని మనం ఇదే పెద్ద సుఖం అనుకుంటాం. లేదు, ఈ సుఖం కాదు. ఆ సుఖం పొందాలంటే మనకు ఒక పాత్రత కావాలి. ఎలాగ పాలు పోయేదానికి ఒక పాత్రత కావాలి, మనకు ఒక పాత్రత కావాలి. ఏం పాత్రత అది? ఆ పాత్రత పేరు ఏంటి తెలుసా? ఏంటి ఆ పాత్రత? శరణాగతి. శరణాగతి అనే ఒక పాత్రత ఎవరి దగ్గర ఉంటుందో అతని దగ్గరే ఈ సుఖం ఉంటుంది. ఈ సుఖం ఎటువంటి సుఖం? కృష్ణ ప్రేమ. మన శరీరానికి సప్తధాతు అంటే రక్తము, చర్మము, మరి దుమ్ము, మాంసము ఇవన్నీ కలిసి ఉన్నాయి. 7 ధాతువులతోనే నిర్మించి ఉన్నది ఇది. కానీ భగవంతుడు ఏ ధాతు కాదు. భగవంతుడు అంత ప్రేమతోనే తయారై ఉన్నాడు. ఒకటే ధాతు, ప్రేమధాతు. అతను ఎటువంటి మూర్తి అంటే ప్రేమమూర్తి. ప్రేమ అంతా కల్పిస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఒక రూపం. ఆ ప్రేమమూర్తిని స్పర్శించాలంటే, దర్శించాలంటే, అతని తాలూకు గుణగాలను కీర్తించాలంటే మనకి ఏం కావాలి? పాత్రత, శరణాగతి. అందుకే ఇక్కడ చెప్తున్నారు, శిఖాయ శరణాగతి భక్తేర ప్రాణ అత్యంత దుర్లభ ప్రేమ కరిబార దాన. శిఖాయ శరణాగతి భక్తేర ప్రాణ. శిఖాయ శరణాగతి. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వచ్చి మనకి ఏం టీచింగ్ ఇస్తున్నారు? శరణాగతి టీచింగ్. మనకు శిక్ష ఇస్తున్నారు. శరణాగతి అయితే కానీ నువ్వు అత్యంతమైన దుర్లభమైన కృష్ణ ప్రేమను నువ్వు పొందలేవు. అది ఎవరైతే తెలుసుకుంటారో వారు ఖచ్చితంగానే కృష్ణ ప్రేమని పొందుతారు. సో కృష్ణుడే స్వయం, చైతన్య మహాపురే స్వయం కృష్ణుడు అని కొన్ని ప్రూఫ్స్ని మనం ఈరోజు తెలుసుకొని రేపు చైతన్య మహాప్రభు తాలూకా లీలను తెలుసుకుందాం. పార్వతీదేవి మహాదేవునికి అడుగుతున్నాను, సత్యయుగంలోని, ద్వాపరయుగంలోని, త్రేతయుగంలోని స్వామివారు అవతరించున్నారు. కలియుగంలోని ఏ అవతారం
ఎత్తున్నాను, దాని గురించి స్వామి మీరు చెప్పండి అని స్వయంగా పార్వతీదేవి మహాదేవుడికి అడుగుతున్నారు. ఇది అనంత సంహితలోని ఉన్నది. ఏ విధానంగా సత్యయుగంలోని నృసింహ వరాహ అవతారంలో ఉన్నారు, త్రేతాయుగంలోని రామావతారం, ద్వాపరయుగంలోని కృష్ణ రూపములోని స్వయంగా, కలియుగంలోని దేవి యవరాధికా కృష్ణ సోయివ గౌర విగ్రహ యచ్చ బృందావనం దేవి నవదీప స్వతత్శుభం. మహాదేవులు చెప్తున్నారు. ఎవరు? రాధాకృష్ణులు స్వయంగా కలియుగంలోని గౌర విగ్రహ అంటే చైతన్య మహాప్రభు విగ్రహం రూపంలో నుంచున్నారు అని స్వయంగా మహాదేవులు శివుడు చెప్తున్నారు పార్వతికి అనంత సంహితలోని. భాగవతులని గర్గాచార్యులు ఎప్పుడైతే వసుదేవులు బంధనంలో ఉన్నారు, వాళ్ళు క్షత్రియ పరివారం, వాళ్ళు పిల్లలు పుట్టి 21 రోజులు 100 రోజులు అయిపోయింది. ఎవరు? కృష్ణుడు బలరాము ఎదురు పుట్టేశారు. వాసుదేవులు పుత్రులు అని అనుకుంటున్నారుగా, బలరాములు పుట్టి ఉన్నారు, మరి కృష్ణుడు కూడా పుట్టి ఉన్నారు. ఇక్కడ వాసుదేవులు ఎక్కడున్నారు? బంధంలో ఉన్నారు, జైల్లో ఉన్నారు. 100 డేస్ అయిపోయింది. వాళ్ళ కులపిరోతి ఎవరు? గర్గాచార్య. పంపిస్తున్నారు గర్గాచార్యులకి, మా క్షత్రియ పరివారం 21 రోజుకే నామ సంస్కారం అయిపోవాలి, ఇప్పటికొచ్చి ఇద్దరు పిల్లలకి ఏం పేరు పెట్టారో తెలియదు, దయచేసి మీరు వెళ్ళి నామకరణం చేయండి. గర్గాచార్యులు వెళ్ళి నంద మహారాజుకి కలిసారు, నందబాబాకి గోశాలని నామకరణం చేశారు. ఆ సమయాన్ని గర్గాచార్యులు చెప్తున్నారు కృష్ణుని చూసి. ఏం చెప్తున్నారు? ఆసన్ వర్ణాశ్వయో హస్య గృహతో అనిగం తను శుక్లరక్తస్తథా పీతో ఇదానం కృష్ణతాం గత. శుక్ల అంటే వైట్, ఇది సత్యయుగంలోని శుక్లవర్ణము, త్రేతాయుగంలోని రక్తవర్ణము, తథా పీత అంటే ఎల్లో, సువర్ణ కాంతి బంగారం కాంతితో. ఎప్పుడు చెప్పారు? ఇది ద్వాపరయుగంలో చెప్పున్నారు. ఎవరు? గర్గాచార్యులు చెప్పున్నారు. ఈ కృష్ణుడు, ఈ భగవంతుడు సత్యయోగులని శ్వేతవర్ణంగా, ద్వాపరయుగ త్రేతయుగులని రక్తవర్ణంగా, మరి కలియుగులని పీతవర్ణంగా, మరి ఇదానిం కృష్ణతాం గతి, ఈ యుగంలోని అంటే ద్వాపరయుగంలోని కృష్ణవర్ణం అంటే నీలవర్ణం, కృష్ణవర్ణంలో పుడతారు, యుగతలని ఇతను అవతరిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. గర్గాచార్యులు అప్పుడే చెప్పేశారు, ఇంకా కలియుగం రాలేదు, కలియుగతలకు అవతారం ముందుగా చెప్పేశారు, పీతవర్ణం అవుతారని చెప్పేసి. పీతవర్ణం అంటే సువర్ణ బంగారం, తప్త కాంచన గౌరాంగి. ఈ విధానంగా గర్గాచార్యులు చెప్పున్నారు. మరి శివపురాణంలో ఏం చెప్పున్నారు చైతన్య మహాప్రభు గురించి? శివపురాణం ద్విజాభువి జాయదం భక్తరూపిణ కలో సంకీర్తన ఆరంభే భవిష్యామి శచీసుత. శివపురాణంలో స్వయం మహాదేవులు చెప్తున్నారు. ఏంటి? ద్విజాభువి, ద్విజ అంటే బ్రాహ్మణుడు. ఈ భూమండలాన్ని బ్రాహ్మణ కులంలోని జాయదం భక్త రూపేణం, నేను వస్తాను, భక్త రూపంగా వస్తాను. చూడండి కృష్ణుడు అంటే భగవంతుడు మహాదేవుడు చెప్తున్నారు, కృష్ణుడు ఒక బ్రాహ్మణ పరివారంలో పుడతారు. మరి ఎలాగ పుడతారు? ఒక భక్త రూపుడుగా పుడతారు. మరి ఏంటి? కళవు సంకీర్తన ఆరంభే, కలియుగంలోని సంకీర్తన ఆందోళనని ఆరంభిస్తారు. సంకీర్తన ఆరంభే, అసలు ఈ సంకీర్తనం ఎవరు ఆరంభించారు? మన చైతన్య మహాప్రభు. ఇవాళకి 541 years బిఫోర్ చైతన్య మహాప్రభు పుట్టారు. మనం శ్రీకృష్ణ చైతన్య గోసేవాసులని 541 చైతన్య మహాప్రభు గ్రాండ్ అపియరెన్స్ డే సెలబ్రేషన్ ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి 7 వరకు సెలబ్రేషన్స్ అవుతుంది. ఆ రోజు హోలీ
ఎవరు గుడికి వెళ్ళకూడదు, గోపురానికి వెళ్ళకూడదు, ఏ పనులు చేయకూడదు, ఏ ఆఫీస్కి వెళ్ళకూడదు, కానీ ఆ రోజు మనం సంకీర్తన యజ్ఞం చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటాం. అందరికీ ఎక్కడే స్నానపానాలు, మళ్ళీ దర్శనం ఎక్కడే. మరి అందరూ మహాప్రసాదం తిని వెళ్తారు. 7 అందరికీ ప్రసాదం మహాప్రభుతాలుగా. ఏ దోషం ఉండదు, ఏ గ్రహం మనకి ఏం చేయదు. ఎవరికి సంకీర్తనం చేస్తారు. అటువంటి సంకీర్తన ఆరంభం చేయడానికి స్వామివారు వచ్చారు. భవిష్యతి సచీ సుతే. సుత అంటే కొడుకు, సచి అంటే సచీదేవి. సచీమాత తన గర్భంలోని పుత్రులుగా పుడతారు అని ఇది శివపురాణంలో రాసి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మన అందరికీ ఫేమస్ విష్ణు సహస్రనామం. సువర్ణవర్ణ హేమాంగ వరాంగ చందనంగాది విరహ విషమాశూన్య ఘృతాశీర చలస్తడ. సువర్ణ హేమాంగ. సువర్ణ అంటే అందమైన రూపం. సువర్ణం అంటే అందమైన. స్వర్ణవర్ణం అనలేదు ఇక్కడ. సువర్ణం అంటే అందమైన రూపంతో హేమాంగ. హేమాంగ అంటే బంగారం తాలూకా కలర్. విష్ణు సహస్రనామం ఎవరు చెప్పారు? ఇది విష్ణు సహస్రనామం ఎవరు చెప్పారు? భీష్మదేవుడు. ఎక్కడ రాసి ఉన్నది? మహాభారతంలో. మహాభారతుల్ని భీష్మదేవులు విష్ణు సహస్రనామం చెప్పినప్పుడు అప్పుడే చెప్పేశారు, కలియుగంలోని ఎవరు వస్తారు? చైతన్య మహాప్రభు. సువర్ణ వర్ణ హేమాంగ వరాంగ చందనాంగ. సువర్ణ వర్ణంతో బంగారమైన కలర్ తప్త కాంచిని రూపంతో చైతన్య మహాప్రభు వస్తారని చెప్పేసి మరి ఏం చెప్తున్నారు? త్రిసామ సామ గసామ నిర్వాణం భేషజం విషం సన్యాసకృత్మో శాంతో నిష్ఠా శాంతి పరాయణ. సన్యాసకృత్, సన్యాస కర్మం చేస్తూ అందరికీ శాంతిని, నిష్ఠాని, నిర్మాణాన్ని కలిగిస్తారు. విష్ణుమూర్తి తాలూకా సన్యాసి రూపం ఎక్కడ ఉన్నదా? ఎప్పుడైనా చూసారా, విన్నారా? ఎప్పుడో చెప్పేశారు భీష్మదేవుడు. సన్యాసకృత్ మహాప్రభు గురించి చెప్పేశారు. చైతన్య మహాప్రభు గురించి వస్తారు. విష్ణుమూర్తి సన్యాసకృతం, సన్యాస కర్మము చేస్తూ అందరికీ నిర్మాణాన్ని ఇస్తారు, నిష్ఠా శాంతి పరాయణాన్ని మార్గాన్ని చూపిస్తారని చెప్పేసి విష్ణు సహస్రనామంలో ఉన్న చైతన్య మహాప్రభు తాలూకా ప్రూఫ్. పూర్వ పురాణంలోని కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభుని కళీనాం దయ్యమాననా ఉద్ధరాయతే తనూభతాం జన్మ ప్రథమ సంధ్యాయాం భవిష్యతి ద్విజాలయే చెప్తున్నారు. ఎప్పుడ కళీనాం దయ్యమానన, కలియుగంలోని దయ్యమానన ఉద్ధారతే తనుమృతం, ఉద్ధరించడానికి, కలియుగంలోని జీవుల్ని ఉద్ధరించడానికి జన్మ ప్రథమ సంధ్యాయాం, కలియుగంలోని ప్రథమ పాదంలోని భవిష్యామి ద్విజాలయే, బ్రాహ్మణ పరివారాన్ని స్వయంగా చైతన్య మహాప్రభు వస్తారని రాసున్నారు. ఇదేం పురాణం? కూర్మ పురాణం. కూర్మ పురాణాన్ని ప్రూఫ్ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు అని. గరుడ పురాణాన్ని ఏమి రాసిందా చూడండి. అహం పుణ్య భవిష్యామి యుగ సన్నిధే విశేషతో మాయాపూరే నవద్దుపే భవిష్యాన్ని సచీసుతే. ఇవన్నీ పురాణం. ఒక్కొక్క పురాణం ఏమి రాసి ఉన్నది. గరుడ పురాణం. ఎవరైతే చైతన్య మహాప్రభు గురించి తెలుస్తుందో వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది. ఇన్ని పురాణాలన్నీ చైతన్య మహాప్రభు గురించి రాసి ఉన్నదా అని. అహం పూర్ణ భవిష్యామి యుగ సన్నిధే విశేషతో మాయాపూరే నవద్వీపే. ఇది కూడా రాసేసారు. ఎక్కడ అవతరిస్తారు. గరుడ పురాణం ఎప్పుడు రాసి ఉన్నది? వ్యాసదేవులు ఎప్పుడో రాసి ఉన్నారు గరుడ పురాణం. ఇక్కడ మాయాపూరే నవద్వీపే కూడా రాసేసారు. మాయాపూరే నవద్వీపే భవిష్యామి సచీసుతే. నేను భవిష్యత్తులోని మాయాపూర్ నవద్వీపంలోని సచీసుతుడుగా నేను పుడతాను అని గరుడ పురాణంలో రాసి ఉన్నది. దేవి అంటే అందరికీ ఇష్టమే. దేవి భాగవత పురాణంలో రాసి ఉన్నది. ఏ ప్రకారంగాను? నామ సిద్ధాంత సంపతి ప్రకాశనం పరాయణ
క్వచిత్ శ్రీకృష్ణ చైతన్య నామ్న లోకే భవిష్యతి. ఇక్కడ పేరు కూడా రాసేసాడు. నామము సిద్ధాంతము ఈ రెండు సంపత్తి. దేవి చెప్తున్నారు రెండే రెండు సంపత్తి కలియుగంలోని, ఒకటి నామము, ఇంకోటి సిద్ధాంతము. ఈ రెండు ఇచ్చారు చైతన్య మహాప్రభు. సిద్ధాంతాన్ని ఇచ్చారు, నామము కూడా ఇచ్చారు. సిద్ధాంతం లేకుండా నామం కూడా ఇస్తే కూడా ఏ ప్రకారంగా వాల్యూ ఉంటుంది. నామము లేకుండా సిద్ధాంతాన్ని ఇచ్చినప్పుడు ఏ ప్రకారం లాభం లేదు. అందుకే నామము సిద్ధాంతం రెండు ఇచ్చారని చెప్పేసి దేవి చెప్తున్నారు. దేవి పురాణాన్ని నామము సిద్ధాంతము రెండు చాలా అమూల్యమైన సంపత్తి. క్వచిత్ శ్రీకృష్ణ చైతన్య నామ్న, ఇక్కడ చెప్పేసి చైతన్య మహాప్రభు సన్యాసి తాలూకు నామము. శ్రీకృష్ణ చైతన్య అనేది సన్యాసి పేరు. నిమాయ్ పండిత్ అతని పేరు. నిమాయ్ చైతన్య మహాప్రభు అని అంటాం, కానీ చైతన్య మహాప్రభు తాలూకు సన్యాసి పేరు శ్రీకృష్ణ చైతన్య. ఇక్కడ శ్రీకృష్ణ చైతన్య నామ్న అని దేవి భాగవత పురాణం రాసున్నాను చైతన్య మహాప్రభు గురించి. బ్రహ్మ నరసింహపురాణం కూడా ఉన్నది చైతన్య మహాప్రభు గురించి. ఏంటి? సత్యే దైత్య కులాసి నాశ సమయే సింహ ఊర్ధమర్తాకృతి. ఏంటి? సత్యయుగంలోని దైత్య కులాది నాశం. దైత్య అంటే ఎవరు? రాక్షసుడు. దైత్య కులాది అంటే దైత్య కులాన్ని నాశనం చేయడానికి సింహ ఊర్ధమర్తాకృతి, ఊర్ధమూర్త ఆకృతి. సింహం ఊర్ధుల అంటే పైన సింహ రూపంగా వచ్చి నేను ఆకృతితో వస్తాను. నరసింహ పురాణంలో ఉన్నారు. త్రేతాయాం దశకందరం పరిభజనే రామేతి నామ ఆకృతి. త్రేతాయుగంలోని రామనామ ఆకృతి, రాముడుగా వస్తాను. గోపాలం పరిపాలయన్ బ్రజపురే భారం హరణ ద్వాపరే. ద్వాపరని ఈ భూమి తాలూకా భారం హరణం చేయడానికి నేను గోపాలం పరిపాలయను. గోపాలం అంటే ఏంటి? గోవుల్ని పరిపాలించినట్టుగా. బ్రజపుర అంటే ఏంటి? బృందావనంలో అవతరిస్తాను. మరి గౌరాంగ ప్రియ కీర్తన కొలిగే చైతన్య నామ్న ప్రభు. గౌరాంగ మహాప్రభుకి చైతన్య మహాప్రభుకి ఎక్కువ ఏంటి ప్రియం? గౌరాంగ ప్రియ కీర్తన. అందుకే శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవాసులని నిరంతరంగా కీర్తన అవుతుంటుంది. మరి మహాప్రభు ఉత్సవం వాస్తవంగా ఎవరు చేయాలంటే కీర్తనలోనే పాల్గొనాలి. ఆ రోజు 3 గంటల నుంచి 7 గంటల వరకు అఖండ నామ సంకీర్తనం. మహాప్రభుకి చాలా కీర్తన ప్రియ. మనం వాస్తవంగా చైతన్య మహాప్రభుకి గిఫ్ట్ ఇవ్వాలంటే మనం కీర్తనం చేసి గిఫ్ట్ ఇవ్వాలి. ప్రభుపాదులు ఒక కొటేషన్ చెప్పున్నారు. మన సంకీర్తన ఆందోళనను ఆ రోజు సక్సెస్ అవుతుంది ఏ రోజైతే కృష్ణ జన్మాష్టమి ఏ విధానంగా చేస్తారో ఆ విధానంగా గౌరాంగ మహాప్రభుల జన్మ ఉత్సవం ఆ విధంగా చేస్తే అప్పుడు మన సంకీర్తన ఆందోళన సక్సెస్ అవుతుందని చెప్పి చెప్తారు ఎవరు? ప్రభుపాదులు. అందుకే ప్రభుపాదు బాణిని మనం సక్సెస్ చేయాలంటే జన్మాష్టమి కంటే పెద్ద ఉత్సవం గౌరాంగ మహాప్రభుల జన్మోత్సవం చేయాలి. ఎవరు? చైతన్య మహాప్రభు ఫాలోయర్స్. చైతన్య మహాప్రభు ఎవరైతే వాస్తవంగా భక్తి చేస్తున్నారో ప్రేమిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మాష్టమి లాగా ఉత్సవం చేయాలి. అందరూ ఎందుకంటే ప్రభుపాద చెప్పున్నారు మన సంకీర్తన ఆందోళన ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ఎప్పుడైతే శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ విధానంగానూ మనం వేడుకలు జరుపుకుంటున్నామో అలాగే చైతన్య మహాప్రభుల జన్మాష్టమి ఆ విధంగా వేడుకలు జరుపుకోవాలి. అప్పుడే మనం ఈ సంకీర్తన రివల్యూషన్కి సక్సెస్ తెచ్చినట్టు. సో ప్రభుపాదుల వాక్యాన్ని మనం సక్సెస్ చేయాలి. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి కన్నాను ఎక్కువగా చేయాలి మహాప్రభుల జన్మోత్సవం. ఆ రోజు బ్యాంకులు, ఆ రోజు పొలాలు, దుకాణాలు అన్నీ బంద్ చేసి కూడా రావాలి. అందరికీ ఇదే ఆహ్వానం. సో ఇది నృసింహ పురాణంలోని రాసి ఉన్నది. మరి పద్మపురాణం
అందరికీ ఫేమస్ పురాణం ఇది పద్మపురాణం. పద్మపురాణం కళే ప్రథమ సంధ్యాయం గౌరాంగ అహం మహితళే భాగీరథే తటే రమ్య భవిష్యామి శచీషుతే. ఇక్కడ స్పష్టంగా ఇచ్చేశారు. భాగీరథి తటే అంటే భాగీరథి అంటే ఎవరు? గంగా. గంగా తీరంలోని గౌరాంగ అహం మహితళే. మహితళే అంటే పృథివీ. మహి అంటే పృథివీ. పృథివీలోని గంగా తీరంలోని నేను కలియుగంలోని ప్రథమ పాదంలోని గౌరాంగ రూపంలోని గంగా తీరంలోని సచీసుతంగా పుడతాను. చూడండి, ఇవన్నీ ఎప్పుడెప్పుడు రాస్తున్నారు పురాణంలో. పద్మపురాణం ఉంది. చైతన్య మహాప్రభు ప్రచ్ఛన్న అవతారం. ప్రచ్ఛన్న అవతారం అంటే ఏంటి? ఇది అందరికీ తెలిసే అవతారం కాదు, ఇది సీక్రెట్ అవతారం. ఎవరైతే మహాప్రభు గురించి తెలుసుకున్నారో వాళ్ళు విష్ణుమూర్తి గురించి అందరి గురించి తెలుసుకున్నట్టు. విష్ణుమూర్తి తాలూకా శ్రీకృష్ణ పరమాత్మ గురించి సంపూర్ణంగా ఎప్పుడు తెలుసుకుంటాం? ఎప్పుడైతే మనం చైతన్య మహాప్రభుని తెలుసుకోగలం. అందుకే మనం ఖచ్చితంగా చైతన్య మహాప్రభుని తెలుసుకోవాలి. భగవంతుడి గురించి సంపూర్ణంగా ఒక వ్యక్తి తెలుసుకున్నారు అంటే ఎవరైతే చైతన్య మహాప్రభు గురించి తెలుసుకున్నారో వాళ్ళే భగవంతుడి గురించి తెలుసుకున్నారు. చైతన్య మహాప్రభు తెలుసుకోకుండాను ఏ భగవంతుడి గురించి ఏ రూపాన్ని గురించి తెలుసుకున్నా కూడాను వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోలేదు. భగవంతుడు అంటే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ, ఇంకా ఎవరు జగత్తులోని భగవంతుడు లేరు. ఏకో నా ద్వితీయ, ఒకటే భగవంతుడు, ద్వితీయ ఇంకెవరు లేరు, రెండోది లేదు. ఆ భగవంతుడు గురించి మనం సంపూర్ణంగా తెలుసుకుందామంటే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు గురించి తెలుసుకున్నాము. సో మత్స్యపురాణం ఏమి రాసింది? మండో గౌర సుధీ సాంగో శ్రీస్తోత్ర తిరసంభవ దయాళో కీర్తనగ్రాహి భవిష్యామి కలియుగే. దయాళో కీర్తనగ్రాహి. చైతన్య మహాప్రభు మహాదయాలు, కీర్తనాన్ని అందిస్తారు. భవిష్యామి కలియుగం, భవిష్యత్తులోని ఇతను ఖచ్చితంగాను కీర్తనాన్ని దానం చేస్తారు అని మత్స్యపురాణం రాస్తున్నారు. మార్కండ పురాణం ఉంది. గోలోకే పరిత్యజ్య అంటే విడిచిపెట్టడం. గోలోకాన్ని విడిచిపెట్టి లోకానం త్రాణకారణాత్, లోకానం అంటే ప్రజలకి, త్రాణకారణాత్, త్రాణ అంటే బాధల్ని దుఃఖాన్ని నుంచి బయట తీసుకురావడానికి కళౌ గౌరాంగ రూపేణో, కలియుగంలోని గౌరాంగ రూపంలోని లీలా లావణ్య విగ్రహ, అటువంటి లీలాలు చేసేసి అటువంటి లావణ్య అయిన విగ్రహం చైతన్య మహాప్రభు కలియుగం తాలూకా వ్యక్తుల తాలూకా త్రాణం అంటే కష్టము దూరం చేయడానికి మహాప్రభు స్వయంగా వచ్చున్నారు. ఇది మార్కండేయ పురాణం రాస్తున్నారు. మరి వామన పురాణం సచీ గర్భే చ సంభూయో, ఇక్కడ చెప్పేసి రాసేసి సచీ గర్భే డైరెక్ట్గా రాసేసారు. సచీ గర్భే చ సంభూయో తరిష్యామి నారదులు చెప్తున్నారు. ఇది వామన పురాణండి. కలిగురోత్తం చానతో సర్వానం ఆచార్య వర్జితాన్. ఎవరైతే ఆచరణం వర్జితం అంటే ఆచరణం అంటే సత్యాన్ని ఆచరణం, ధర్మము ఆచరణం చేసేసి ఆచరణం చెయ్యరు, విడిచిపెట్టి ఉంటారు, వర్జితం చేసి ఉంటారు. అటువంటి వ్యక్తికి ఔదార్య రూపము శ్రీ చైతన్య మహాప్రభు తరించడానికి వచ్చి ఉన్నారు. చైతన్య మహాప్రభుకి చెప్తున్నారు, పాపాత్ములు అందరూ రండి, నేను అందరికీ తరిస్తాను. ఎవరు ఇటువంటి రూపం అండి? కలియుగులని పాపి తాపి జతో చిలో హరినామే ఉద్ధారిలో. ఎంతమంది పాపాత్ములు ఉన్నారో అందరికీ హరినామాన్ని ఇచ్చి ఉద్ధరించారు చైతన్య మహాప్రభు. మన జన్మ చేసి పాపాలు బోల్డ్ ఉన్నాయి,
ఎవరైతే హరినామం చేస్తారో హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, ఉద్ధరించబడిపోతాం. కలియుగం దుఃఖం నుంచి ఉద్ధరించబడిపోతాం. శాశ్వతంగా మనం జన్మ మృత్యుల నుంచి కూడా ఉద్ధరించబడిపోతాం, మోక్షాన్ని పొందుతాం. ఇటువంటి నామాన్ని దానం ఇచ్చారు చైతన్య మహాప్రభు. మళ్ళీ ఇతని కన్నా పక్కన ఇంకోలో ఉన్నారు, ఎవరు? నిత్యానంద ప్రభు. ఇతని ముందు ఎవరు చూసి పరిగెట్టారు అనుకోండి, అమ్మో నిత్యానంద ప్రభు వస్తున్నారు, నేను పరిగెడతాను అని చెప్పేసి అతని వెనక ఇతను పరిగెడతారు. రండి రండి పిలిచి మరి లాగి మరి ఇస్తారు. నిత్యానంద జే ఆగే పోడే, అతనికి లాగి మరి కృష్ణ ప్రేమాన్ని ఇస్తారు. ఇటువంటి నిత్యానంద ప్రభు. ఈ కృష్ణుడు బలరాములు ఇద్దరు కలిసి ఈ కలియుగులని మన చైతన్య మహాప్రభు మరి నిత్యానంద రూపంగా వచ్చి మన కలియుగ బద్ధజీవుల్ని, బద్ధజీవులు అంటే ఏంటి? బద్ధజీవం అంటే అజ్ఞాని, జ్ఞానం లేపిన వ్యక్తులు. మరి బంధనం, కుటుంబమైన బంధనం, ధనమని బంధనం, మానసిక బంధనం, ఇవన్నీ బంధంలోనే ఉన్నాం మనం. ఈ బద్ధజీవం, ఇరిగే బద్ధజీవ అంటారు. ఎవరికి ఏ బంధనం లేకపోతే వాడు ఇంట్లో కుక్కను తెచ్చుకొని పెంచుకుంటాడు, కుక్కతోనే బంధనం కాదు, కుక్కతోని కూడా బంధనం పెట్టుకుంటాడు. నువ్వే నా ఫ్రెండ్వి, నీవు తప్ప నాకు ఇంకెవరు లేదు అంటే యు ఆర్ మై ఫ్రెండ్. డాగ్ ఈజ్ ద గ్రేట్ ఫ్రెండ్ ఫర్ మీ. ఎందుకంటే ఎవరు లేరు. చూసారా, చాలామంది బీచ్ రోడ్లోని వాకింగ్కి వెళ్ళినప్పుడు కుక్కను పట్టుకుని వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్ ఎవరు ఉండరు, అందరూ 60+. 60+తో ఎవరు ఉంటారు? వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? మళ్ళీ ఒక 60% ఎవరో 60 ఏజ్ తాలూకు ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అవ్వాలి. మళ్ళీ వాళ్ళిద్దరి తాలూకు మనస్థితిని కలాలి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ అవ్వలేదు. అందుకే వాడు ఎవరు కలడు, నా మనసుకి ఒక మనసుకి ఇంకో మనసు కలడు. అందుకే ఏంటి, కుక్కను పట్టుకుని వెళ్తాడు బీచ్ రోడ్కి. నువ్వే నా ఫ్రెండ్, పద ఇద్దరు కలిసి వెళ్దాం. అదే 25 years నుండి ఇంకో అమ్మాయి ఉంటుంది, బీచ్లో వెళ్తాడు. అదే 60 years కుక్కను పట్టుకుని వెళ్తాడు, ఎందుకంటే పక్కన ఎవరు ఉండరు కాబట్టి. ఫ్రెండ్, ఇదే బంధనం. ఎవరు లేకపోయినా కుక్కతోనే బంధనం. ఎలాగైనా మనం ఒక బంధనాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అందుకే బద్ధజీవ అంటారు. మనం బంధనం లేకుండా ఉండం. మనకు కావాలనే కట్టించుకుంటాం మనం స్తంభాన్ని. ఆడేమందం, ఏ ప్రకారంగా ఆనందంగా ఉంటాడు? బంధనం విముక్తి అయిన వ్యక్తే వాడు ఆనందంగా ఉండగలడు. నాకు ఈ స్తంభం కట్టేసి నేను ఆనందంగా ఉన్నాను అంటే ఎవరు చెప్తారు? ఆనందం మూర్ఖులు అంటారు. అందుకే బద్ధజీవులు అంటారు. అటువంటి బద్ధజీవుల్ని బంధించిన వ్యక్తులకి చైతన్య మహాప్రభు ఆ బంధనాన్ని విముక్తి కల్పిస్తున్నారు. ఆ తాడును తీసేస్తున్నారు, ఆ తాడును తెంపేస్తున్నారు. ఏంటి ఇచ్చేసి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. ఇది పెద్ద మెషిన్. ఎంత పెద్ద తాడైనా కూడా కట్ చేసేసింది. రంపం. ఇప్పుడు రంపంతో పని లేదు. ఇంకా ఇప్పుడు ఏంటి మెషిన్ వచ్చింది? కటింగ్ మెషిన్. ఈ మహామంత్రం ఫాస్ట్ కటింగ్ మెషిన్. బోస్ బ్రాండెడ్ కంపెనీ. మహాప్రభు ఈ మంత్రం ఇచ్చే అన్ని బంధాల నుంచి విముక్తి పొందుతాడు. ఇటువంటి బంధనం, విముక్తి చేసే బంధనం. ఎవరైతే మహామంత్రం జపం చేస్తారో, స్మరిస్తారో, కీర్తిస్తారో అతనికి ఏ ప్రకారంగా బంధనం ఉండదు. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం ఏది వచ్చినప్పుడు వారికి ఏ ప్రకారం టెన్షన్ ఉండదు. హాయిగా ప్రశాంతంగా శాంతిగా ఉండగలరు. అతనికి కేవలం చైతన్య మహాప్రభు ఫిలాసఫీ తెలిసిన వాళ్ళు శాంతిగా ఉండగలరు. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా భగవంతుడికి ఇష్టం అనుకుంటారు. అటువంటి వ్యక్తులు కేవలం చైతన్య మహాప్రభు ఫిలాసఫీ తెలిసిన వ్యక్తులే అటువంటి వ్యక్తి ఉండగలరు. ఒక చిలుక, రాము చిలుక పింజరా అంటే పంజరంలో ఉంటుంది. కిర్ర 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 కిర్రమని అరుస్తుంటూనే ఉంటుంది. ఒక వ్యక్తి, ఎందుకు ఇలా అరుస్తున్నావు? అచ్చా, నువ్వు ఇనుము తాలూకా పంజరంలో ఉన్నావు, అందుకే నువ్వు అరుస్తున్నావు కదా, అందుకే నీకు ఒక వెండి తాలూకా పంజరం చేస్తాను. వెండి పంజరం చేశాడు.
వెండి పంజరం చేసి తినడానికి ఇచ్చారు, యాపిల్ ఇచ్చారు, జామకాయ ఇచ్చారు, బోర్డు ఇచ్చారు. తింటుంది. తిన్న తర్వాత కిర్ర 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 అరుస్తుంది. అరిసి రామచంద్రుడు ఒక పని చేస్తారు. చెప్పండి ఏంటది? ఆ పంజరం తాలూకా ఫాక్స్ ఉంటాయి కదా, దానికి కొరుకుతుంది. అంటే ఈ పంజరం నుంచి నేను బయటికి రావాలి. చూడండి, ఎప్పుడైనా కొరుకుతూనే ఉంటుంది. అది లాగేస్తాను, నేను బయటికి వస్తానని. అచ్చా, నీకు వెండిది కూడా నచ్చలేదా? నేను నీకు బంగారం చేస్తాను. బంగారం తనకు పంజరం చేసి దాంట్లో పెట్టారు. అది కూడా కిర్ర కిర్ర అని అది కొరుకుతుంది. అచ్చా, నీకు బంగారం, ప్లాటినం, డైమండ్ ఏం చేసినా రామచిలుకకి ఆ పంజరంలో ఉంచితే దానికి దుఃఖమే, దానికి కష్టమే. స్వేచ్ఛగా ఎగిరే పక్షిని ఒక ఎంత బంగారమైన పంజరంలోనే వెండి అనుకోండి, ప్లాటినం అనుకోండి, దానికి బంధనమే. మనిషికి ఎంత బంగారం ఉన్నా, ఎంత వైడూర్యాలు ఉన్నా, ఎంత ప్లాటినం ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత అంతస్తులు ఉన్నా అది బంధనమే. ఎప్పుడైతే తను భగవంతుడితో సంబంధం ఎప్పుడైతే కుదిరించుకోలేదు, అదంతా బంధనమే. ఇదే శాస్త్రం చెప్తుంది. ఇదే చైతన్య మహాప్రభు తనకు లాస్ట్ ఫిలాసఫీ. ఎప్పుడైతే ఒక జీవుడికి భగవంతుడితో సంబంధం కుదిరించి జన్మ జన్మతలక బంధనాన్ని విముక్తి చేసే మహా బదన్యాయన రూపము శ్రీ మన చైతన్య మహాప్రభు. సో అందుకే మనం చైతన్య మహాప్రభు తాలూకా ఇచ్చిన వాణిని హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ స్మరిస్తూ కీర్తన చేస్తే ఖచ్చితంగా చైతన్య మహాప్రభు మన జన్మజన్మతలక బంధనాన్ని విముక్తి చేసి భగవంతుడు శ్రీకృష్ణుడి దగ్గరికి మనకి తీసుకెళ్తారు. కాబట్టి మనం ఖచ్చితంగాను కీర్తనం జపం నిష్ఠాపూర్వకంగా భక్తి శ్రద్ధాలతో చేయాలి. ఎవరైతే ఈ నామ సంకీర్తనము నామ జపము చేయకుండాను పూజలు తీర్థయాత్రలు యజ్ఞాది దానాది కర్మము ఈ చతుర్ధాము అని ఇటువంటి ధామాలను తిరిగి ఏ ప్రకారంగా లాభం లేదు. మనం చెప్పేశాం, గోకోటి దానం గ్రహణేషు కాశీ. కోటి గోలు దానం చేస్తే కాశీలోని, అది గ్రహణ సమయంలోని. మరి యజ్ఞాయతం మేరు సువర్ణ దానం, 1000 యజ్ఞం చేసి మేరు సువర్ణం అయిన మేరు పర్వతం అంత బంగారం దానం చేస్తే కూడాను చెప్తున్నారు, గోవింద నాన్న నా కదాపి తుల్యం. ఒక్కసారి గోవిందా అని అంటే ఇవన్నీ తుచ్చమే, దీనితో సమానం ఏది కాదు. కోటి గోవులు దానం చేయగలవా? సువర్ణ పర్వతం అంతా, మేరు పర్వతం అంతా బంగారం దానం చేయగలవా? యమున మరి ప్రయాగలో మనం కల్పవాస చేయగలమా? దీనికంటాను ఎక్కువ భగవంతులకు నామములో. భగవంతులకు శక్తిని అతను పొందాలంటే, అనుగ్రహాన్ని పొందాలంటే భగవంతుడి నామము స్మరించాలని చైతన్య మహాప్రభువు స్వయంగా కృష్ణుడు చైతన్య మహాప్రభువుగా వచ్చి వాళ్ళ తనకు నామాన్ని ఇచ్చారు. ఏం నామం ఇచ్చారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఏ ప్రకారంగా సందేహం చేయకుండాను స్వయం శ్రీకృష్ణ పరమాత్మే చైతన్య మహాప్రభు అనేక పురాణాన్ని, పద్మ పురాణం, వాయు పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, శివపురాణం, దేవి పురాణం, మార్కండేయ పురాణం, అనేక పురాణాన్ని చైతన్య మహాప్రభు గురించి విష్ణు సహస్రనామంలో కూడా ఉన్నది. స్వయం కృష్ణుడే చైతన్య మహాప్రభుగా. అటువంటి చైతన్య మహాప్రభు మనకి ఒకటే ఇచ్చారు, హరినామము. హరినామము చేసుకొని మనం ఉద్ధరించబడదామని. అందుకే ఖచ్చితంగా అందరూ నామ సంకీర్తనం చేద్దాం. అందరికీ ఇదే మా ఆహ్వానం. హోలీ పండగ రోజు 3వ తారీఖున 3 గంటల 20 నిమిషాలకి నుంచి 6 గంటల 48 నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉండాలి. ఆ సమయంలోని మనం ఏ ప్రకారంగా ఆధ్యాత్మిక కర్మం చేయలేము. కానీ ఎవరైతే నామ సంకీర్తనం చేస్తారో
వాళ్ళకి ఏ ప్రకారంగా గ్రహం దోషము ఏ ప్రకారంగా ఉండదు. మరి అన్నీ వాళ్ళకి శుభమై వాళ్ళు వేల రెట్లు పుణ్యాన్ని పొందగలరు ఎవరైతే నామ సంకీర్తన చేస్తారో. అందుకే శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవాసనం అందరికీ ఇది అవకాశం ఇస్తుంది. కాబట్టి అందరూ భారీ సంఖ్యగా మనం వాస్తవంగా ఎవరికైనా ప్రేమిస్తున్నామో, ఎవరైనా వాస్తవంగా మనం మన అని అనుకుంటున్నామో, మేలు చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళందరికీ ఈ శ్రీకృష్ణ చైతన్య గోసేవాసనుని 3వ తారీఖున హోలీ పండగ రోజు సంకీర్తన యజ్ఞంలోని పాల్గొనట్టు చేయాలి. వాళ్ళకి వాస్తవంగా మనం మేలు కోరుకున్నట్టు. మనం మంచి చేయగలంటే ఒకటే ఆధ్యాత్మికంగా అనుకోండి, ఏ ప్రకారంగా అనుకోండి. ఎవరైతే చంద్రగ్రహణం రోజు గ్రహణ సమయంలోని నామ సంకీర్తన చేస్తారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి లాభం ఇస్తారు, ఉన్నతి పొందుతారు. వాళ్ళకి ఏ ప్రకారంగా గ్రహ నక్షత్ర దోషాలు ఏ ప్రకారంగా ఉండదు. అందుకే అందరికీ ఆహ్వానం, అందరూ 3 o'clock షార్ప్ రావాలి. మరి ఎవరైతే స్నాన కుర్చాలు చేస్తారో వాళ్ళు స్పేర్ ఒక డ్రెస్ తీసుకురావాలి. వాళ్ళు స్నానం చేసి వెంటనే వేరే డ్రెస్ కూడా వేసుకోవాలి. వేసుకొని స్వామివారి ఆరతి దర్శనం చేసుకుంటూ మరి మహాప్రసాదం కూడాను స్వీకరిస్తూ, ఎందుకంటే విముక్తి స్నానం కూడా ఉన్నది. గ్రహణం విముక్తి అయిన తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవాలి. సో 1 day 1 evening గోశాల, ఒక సాయంత్రం మనం గోశాలలో గడుపుకుందాం. ఎక్కడికి వెళ్ళి గోశాలలో గడుపుకొని మనం ఈ గ్రహ దోషాలు గట్టే ఉండదు. చంద్రగ్రహణం రోజు మనం చక్కగా అద్భుతమైన ఆధ్యాత్మికాన్ని పొందుదాం. అందరూ రావాలి. అందరూ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 5 మందికైనా తీసుకురావాలి. 5 members. ఇది యూట్యూబ్లో వెళ్తుంది, ఎక్కడికెక్కడికి వెళ్తుంది ఈ మెసేజ్. మా పర్సనల్ అందరికీ ఇన్విటేషన్. మీరు వింటూ మీరు తెలుసుకొని ఒక 5 మందిని మీరు ఇన్విటేషన్ ఇచ్చి ఈ శ్రీకృష్ణ చైతన్య గోసేవ ఆశ్రమంలోని 3వ తారీఖున 3 గంటలకి హోలీ పండుగ రోజు ఈ సంకీర్తన యజ్ఞంలో పాల్గొవాలి. మరి 6:45 విముక్తి అయిన తర్వాత స్నానం చేసి స్వామివారి దర్శనం ఆరతి చేసుకొని మహాప్రసాదం స్వీకరించాలని మరి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కథాన్ని విరామం చేస్తున్నాం. మంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో జపతి దానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.